ఏంటమ్మా సంగతులు? సంక్రాంతి వచ్చేసింది. భోగి మంటలు, కోడి పందాలు, గాలిపటాలు, పిండి వంటలు అబ్బో! సెలబ్రేషన్స్ మామూలుగా ఉండవుగా. గాలిపటాలు ఎగరేసేటప్పుడు ఎంత ఆనందం ఇస్తాయో అంతే హానికరం గూడా. ఎగరేసే వాళ్ళకే కాదు భయ్యో అందరికి. లాస్ట్ ఇయర్ ఈ చైనా మాంజాతో గాలిపటం ఎగరేయడం వల్ల ఆ చైనా మాంజాకి చిక్కుకొని ఎన్ని పక్షులు చనిపోయాయో తెలుసా? ఆ బొక్కలే బ్రో పక్షులే కదా అంటారా? ఎంతమంది గూడా గాయపడ్డారో తెలుసా? ఒక అతనికైతే మూతి దగ్గర ఇక్కడ చిక్కులుకొని సైడ్ కట్ అయింది. ఒక పెద్దాయనకి గొంతు దగ్గర స్కిన్ లేసి కట్ అయింది. ఎంత డేంజర్ అసల. ఒకతనికైతే కన్ను కింద ఇక్కడి నుంచి ఇక్కడి వరకు స్కిన్ కట్ అయింది. చిన్న చిన్నవే గదా అంటారా? యుద్ధంలో గూడా పాల్గొనడానికి తయారైన ఒక జవాన్ లాస్ట్ ఇయర్ హైదరాబాద్‌లో లంగర్ హౌస్ ఫ్లైఓవర్ మీద వెళ్తూ తన మెడకి మాంజా చుట్టుకొని పడిపోయాడు. తర్వాత ట్రీట్‌మెంట్ తీసుకుంటూ చనిపోయాడు. యుద్ధ భూమిలో ప్రాణం పోగొట్టుకోవాల్సిన జవాను ఇలాంటి రీజన్ వల్ల చనిపోతే ఎంత బాధాకరంగా ఉంటది. అఫ్‌కోర్స్ పండగ బాగా జరుపుకోవాలి. కానీ మన సెలబ్రేషన్ వేరే వాళ్ళకి హానికరంగా మారకూడదు. అయినా సరే మాంజాతో ఎగరేద్దాం అనుకుంటున్నారా? జస్ట్ ఇమాజిన్ మీరు మాంజాతో గాలిపటం ఎగరేసేటప్పుడు నేను ఇందాక చెప్పిన సిచ్యువేషన్‌లో మన వాళ్ళు గాని, మన ఫ్యామిలీ వాళ్ళు గాని, మనకు తెలిసిన వాళ్ళు గాని ఉంటే ఎంత బాధ కలుగుతుందో జస్ట్ ఒక్కసారి ఇమాజిన్ చేసుకొని మాంజాతో ఎగరేయండి బాస్. గాలిపటాలు ఎగరేయొద్దని నేను అనట్లేదు. నార్మల్ దారంతో ఎగరేయండి. మహా అంటే కట్ అయిపోతది. ఇంకో గాలిపటం తీసుకోండి. రూ. 15, 20 ఖర్చు పెట్టడం తప్పేం కాదు. బట్ ఆ మాంజాతో ఎగరేయడం వల్ల ఒక ప్రాణానికి హానికరం కావచ్చు. మన సెలబ్రేషన్ ఇంకొక ప్రాణానికి హాని కలిగించదు. పక్షి కావచ్చు, మనిషి కావచ్చు ఏదైనా సరే ఒక ప్రాణం పోతుంది. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే. థాంక్ యూ. నమస్కారం. హ్యాపీ సంక్రాంతి.